దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఈ వాక్యం ఎన్నోసార్లు గతంలో వినిండొచ్చు, కానీ ఈరోజు కూడా మళ్ళీ మనం వినడానికి ప్రయత్నిద్దాం. ఆయన ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. యెరికో పట్టణము నుంచి యెరికోకు వెళ్ళటం కారణం, యెరికో పట్టణం నుంచి యెరికోకు వెళ్ళటం. యెరూషలేము యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయి, యెరూషలేము యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి, యెరూషలేము యొక్క ఆశీర్వాదాన్ని మర్చిపోయి యెరికోకు వెళ్ళాలని ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. యెరికోలో ఏముంది? సువాసన ఉంది. యెరికోలో ఏముంది? డబ్బు ఉంది. యెరికోలో ఏముంది? సొంత ఆలోచన ఉంది. యెరికోలో ఏముంది? శరీర ఆశలు నెరవేరుస్తాయి. యెరికోలో ఏముంది? స్వనీతికి బానిసలైపోతారు. యెరికోలో ఏముంది? అక్కడున్న వారికి బానిసలుగా ఉండి డబ్బును సంపాదించుకుంటారు. ఈరోజు మానవుడు అదే విధంగా ప్రయాసపడుతున్నాడు. బైబిల్ పట్టుకుంటాడు, యెరికోకే వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు ఈరోజు మానవుడు. బైబిల్ పట్టుకుంటాడు, ఎవడు కానకిస్తాడు అని వెళ్తున్నాడు మానవుడు. బైబిల్ పట్టుకుంటాడు, ఎవరి దగ్గరికి పోతే నాకు దొరుకుతుంది అని వెళ్తున్నాడు మానవుడు. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే యెరికో యొక్క జీవితాన్ని మానవుడు కోరుకుంటున్నాడు, కానీ యెరూషలేము జీవితాన్ని కోరుకోవటంలే. యెరూషలేములో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. యెరూషలేము అనగా సమాధానము, సమాధాన గృహము. యెరూషలేము యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయి మనిషి యెరికోను కోరుకుంటున్నాడు ఈరోజు. ఎవరి దగ్గరికి పోతే డబ్బులు ఇస్తాడు, ఎవరి దగ్గరికి పోతే అన్నం పెడతాడు, ఎవరి దగ్గరికి పోతే బట్టలు ఇస్తాడు, ఎవరి దగ్గరికి పోతే నేను లాభం పొందుతాను అన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు మానవుడు యెరికోను ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఎవరు? బైబిల్ పట్టుకున్నాడే, యెరూషలేము నుంచి వచ్చేవాడే, వేరే వాళ్ళు కాదు. ఎంత దౌర్భాగ్యానికి దిగజారిపోయారు. అయితే వాడి పరిస్థితి ఏంటి? ఏమైపోతున్నాడు? వాడు కోరుకున్నట్లుగా వాని కోరిక నెరవేరలే. వాడు కోరుకున్నట్లుగా వాని ఫలితము ఏమైతా ఉంది చూద్దాం, ఒక్కసారి గమనిద్దాం. చూడండి దయచేసి, ఏమంటున్నాడు అక్కడ? వాడు వెళ్తూ ఉండగా ఏమైపోయింది? దిగుతున్నాడు. ఎక్కడికి దిగుతున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకు దిగుతూ ఉన్నాడు. ఎక్కడానికి ప్రయత్నించలే. ఈరోజు డబ్బులు ఎక్కువైపోతే ఎక్కిపోతున్నాం అనుకుంటాడు. డబ్బులు ఎక్కువైపోతే దేవుడు ఆశీర్వదించినాడు అనుకుంటాడు. కాదు, డబ్బు పెరిగే కొద్దీ పాపం పెరుగుతూ ఉంటుంది. డబ్బు పెరిగే కొద్దీ నీలో శరీర ఆశలు పెరుగుతూ ఉంటాయి. డబ్బు పెరిగే కొద్దీ శరీర ఇచ్చలకు నువ్వు బానిసమైపోతూ ఉంటావు. శరీర కోరికలు తీర్చుకోవాలని ఇష్టపడుతూ ఉంటావు. డబ్బుకు దాసమైనటువంటి నీ జీవితంలో ఏమైపోతున్నావు? దిగుతూ ఉన్నావు. దిగుతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలిపెడుతూ ఉన్నావు. ప్రశస్తమైనటువంటి స్థానాన్ని వదిలిపెడుతూ ఉన్నాం. ఆ క్రమశిక్షణను వదిలిపెడుతూ ఉన్నాం. ఆ యొక్క సమాధానాన్ని వదిలిపెడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి తేజస్సును వదిలిపెడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వెలుతురును వదిలిపెడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి దేవుని వదిలిపెడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి దైవత్వాన్ని వదిలిపెడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధతను వదిలిపెడుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? లోకంలోనికి వస్తున్నావు. లోకంలో ఏముంది? అల్లరి. ఏమంటే దేవుని పాటలే, అల్లరితో పాడతాం. ఏమంటే దేవుని పాటలే, చిందులేసి పాడతాం. ఏమంటే దేవుని పాటలే, పాటలు బాగుండాయి. భక్తి వచ్చేసింది. భయం వద్దా? కాబట్టి భయాన్ని కలిగి జీవించటం దేవుడు ఇష్టపడతాడు. దేవునికి మనం భయపడాలి. అందుకే అంటాడు, భయభక్తులు గలవారి ఎడల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. యెరికోకు పారిపోయే వారిని గురించి కాదు దేవుడు ఇష్టపడేది. జాగ్రత్త పడాలి మనం. గనుక యెరికోకు దిగుతూ ఉన్నావు,
అయితే మార్గ మధ్యంలో ఏమైపోతున్నారు? దొంగల చేతిలో చిక్కిపోతూ ఉన్నావు. దొంగలు నిన్ను దోచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు? ఎరికోలో డబ్బు సంపాదిస్తున్నావు, దొంగలకు పెడుతూ ఉన్నావు. ఎరికోలో డబ్బు సంపాదించాలని పోతున్నావు, దొంగల చేతిలో చిక్కిపోతూ ఉన్నావు. ఏం చేస్తారు దొంగలు నిన్ను? దొంగలు నీకున్న బట్టలను కూడా దోచుకుంటారు. లాస్ట్కు నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా దోచుకుంటారు. నీ దగ్గర ఉన్నటువంటి సొమ్ములన్నీ తీసుకుంటారు. నీ దగ్గర ఉన్న డబ్బంతా లాక్కుంటారు. ఆ తర్వాత నిన్ను కొర ప్రాణముతో వదిలిపెడతారు. ఇది వాస్తవం. చాలామంది ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్షిప్ కావాలని కోరుకుంటారు. ఇలాంటి ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు? వాడు పెడతా అంటే మనం తింటా అంటే బాగుంటుంది కదా. కాదు, దేవుని పరిచర్య, దేవుని సేవ అలాంటిది కాదు. విశ్వాస జీవితం అలాంటిది కాదు. నలగబడాలి, విరగబడాలి. విరిగి నలిగినటువంటి హృదయము దేవుడు ఇష్టపడాలి. లగ్జరీ లైఫ్ దేవుడు ఇష్టపడాడు. డబ్బును ఆశ్రయించువాన్ని దేవుడు ఇష్టపడాడు. ఆస్తిని అధికంగా సంపాదించుకోవాలని వాడిని దేవుడు ఇష్టపడడు. తన్ను తాను దేవునికి అర్పించుకున్న వాడిని దేవుడు ఇష్టపడతాడు. గనుక గ్రహించాలి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది. ఎందుకు ఏమంటున్నాడు ఇక్కడ? వాడు ఏమైపోయినాడు? బట్టలు దోచుకోబడ్డాడు. తర్వాత ప్రాణాన్ని కొర ప్రాణముతో చంపకుండా కొంచెం ప్రాణం పెట్టి వదిలిపెట్టేశారు. ఆలోచించండి, ఏం బట్టలు పోయినాయి మనని. యెరూషలేములో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాలు కోల్పోయినాయి. యెరూషలేములో నీకు ఇచ్చినటువంటి ఆ సమాధాన వస్త్రాలు కోల్పోయినాయి. యెరూషలేములో నీకు ఇచ్చినటువంటి ఆ సంతృప్తి వస్త్రాలు కోల్పోయినాయి. యెరూషలేములో నీకు ఇచ్చినటువంటి ఆ సమాధాన పాదరక్షలు కోల్పోయినాయి. కాబట్టి నీ జీవితం ఏమైపోతా ఉంది? కొట్టబడుతూ ఉంది, మొత్తబడుతూ ఉంది, కొర ప్రాణంతో విడవబడుతూ ఉంది. ఏం చేయాలా? దేవుడు ఇట్ట చేసినాడు, ఏం చేయాలా? దేవుడు ఇట్ట ఎందుకు చేయాలా? ఏం చేయాలా? నేను దేవుని కోసమే కదా ఉన్నాను. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను అది చేసినాను, ఇది చేసినాను, నేను దేవుని సువార్త చేసినాను. కానీ దేనికి ఆశపడుతున్నావు? ఇహలోకానుసారమైనటువంటి సుఖభోగాలకు ఆశపడుతున్నావు. ఈ లోకానుసారమైనటువంటి ఆస్తి సంపదలకు ఆశపడుతున్నాం. ఈ లోకానుసారమైనటువంటి గొప్ప పేరు కావాలని ఆశిస్తున్నావు. పేరు ప్రఖ్యాతులు కావాలని ఆశిస్తున్నావు. విరిగి నలిగిన హృదయం నీకు లేదు. అవతలని ఏం చేస్తున్నావు? కించపరుస్తున్నావు. ఇతరులను కించపరుస్తూ ఉన్నావు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది? దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుంది? ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 33. సామెతలు 6:33. సామెతలు 6:33 చదువుకుందాం. సామెతలు 6:33. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. నీవు ఆశిస్తున్నావు కదా, ఎరికోను ఆశిస్తున్నావు కదా, నీవు ఆస్తి సంపాదించాలని ఆశిస్తున్నావు కదా, నీవు సుఖభోగం కలిగి జీవించాలని ఆశిస్తున్నావు కదా, నువ్వు చీకటిని ఇష్టపడుతున్నావు కదా, ఏమైపోతావు నీవు? నీ పరిస్థితి ఏమైపోతుంది? వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి అన్నటికి తొలగదు. ఆ రీతిగా మానవుడు ఈరోజు తయారవుతున్నాడు. బైబిలే ఉంటుంది చేతిలో. మళ్ళా అబ్బా భక్తుడు మనోడు. ఏంటికి? డబ్బుకు. దేనికి? సంపదకు. దేనికి? చీకటి అలవాట్లకు. దేనికి? అల్లరి బోకలతో ఆనందించటానికి. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత నీ మీద రగులుకుంటూ ఉంటుంది. దేవుడు వదిలిపెట్టాడు. బైబిల్ను చేత పట్టుకొని బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించక యెరూషలేమును మర్చిపోయి, దేవుని సన్నిధిని మర్చిపోయి, దేవుని సమాధానాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన రక్షణను తొలగించుకొని నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకుంటున్నావు?
నేను భక్తునని ప్రజలకు డబ్బా కొట్టుకుంటున్నావు. చూసుకో, ఆలోచించు ఒకసారి. అలాంటి స్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడాలని ఇష్టపడ్డాడు. ఎలా కాపాడుతాడో తెలుసా? అద్భుతం, ఆశ్చర్యం. కానీ ఆ పరిస్థితికి లోనైనటువంటి నీ జీవితం ఎలా ఉంటుందని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. తాగినోడు ఎలా ఉంటాడు? 23వ అధ్యాయం, సామెతలు 23, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ఎవడు? ఈ లోకాన్ని స్నేహించేవాడు, యెరూషలేమును విడిచిపెట్టినవాడు. నేను మునిగి తేలినాను, అయిపోయింది, ఇంకా నేను పరలోకం పోతానంటాడు. వాడు యాటికి పోతాడు? దెబ్బలకు గురవుతాడు. ఇంకా దేనికి గురవుతాడు? దుఃఖానికి గురి అయిపోతాడు. ఇంకా జగడములకు గురైపోతుంటాడు. ఇంకా చింతను అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా హేతువు లేనటువంటి గాయాలు, లెక్కలేనన్ని గాయాలకు పాత్రుడైపోతాడు. ఇంకా మంద దృష్టి కలిగి జీవిస్తాడు. వారి కళ్ళు గారు తొందరగా. ఏం చేస్తాం? గుడ్డోడైపోతాడు. పై చూపు ఉంటుంది, కిందకి ఉండదు. మనసులో చూడడుగా. ఎందుకు? ఆస్తి, సంపాదన. కాబట్టి నువ్వు యెరూషలేముని వదిలిపెట్టావు అంటే, నీ దేవునేను వదిలిపెట్టావు అంటే, వాక్యానికే నువ్వు భయపడలేదు అంటే, వాక్య బోధన దేనికి? డబ్బుకు, ఎరికోకు. కానీ నీ పరిస్థితి ఏంటి? గాయాల పాలైపోతావు. నీ పరిస్థితి దుర్భరంగా మారిపోతుంది. గనుక దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా చక్కగా వినాలి. ఎందుకంటే ఘోరమైనటువంటి, బాధకరమైనటువంటి గాయం నీకు తగులుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి దయచేసి, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. యిర్మీయా 30:12. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది. చూసారా? ఏం వ్యాధి ఇది? ఏం వ్యాధి? ఏం వ్యాధి? యెరూషలేమును విడిచిన వ్యాధి. ఏం వ్యాధి? దేవుని సన్నిధిని వదిలిపోయిన వ్యాధి. ఏం వ్యాధి? రక్షణ వస్త్రాలను తీసివేసుకున్న వ్యాధి. ఏం వ్యాధి? దేవుని భయాన్ని విడిచిపెట్టినటువంటి వ్యాధి. నిన్నేం చేస్తుంది? పట్టి ఆవరిస్తుంది. అది ఎలా ఉంటుంది? నీ గాయము బాధకరమైనది. నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు? అగ్ని గంధకాలలోకి వెళ్తాను. ఆలోచించుకో. ఎప్పుడైతే ఇహలోకానికి, ఎరికోకు నువ్వు బానిసవైతావో, నీ దగ్గరున్న నీ తోటి సహోదరులను ప్రేమించలేవు. నీ చేత కాదు. పై పై మాటలతో కుదరదు. దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించకపోతే మనము దౌర్భాగ్యులమైపోతాం. ఆలోచించాలి. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై మనము జ్ఞాపం చేసుకోవాలా. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఏమైపోతున్నాడు వాడు? వ్యాధి ఘోరమైపోతా ఉంది. గాయాలు భయంకరంగా మారిపోతూ ఉన్నాయి. నీ పాపములు విస్తారముగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరచి ఉన్నాను. కానీ నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడును లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ఎందుకు? నీ స్నేహితులను మర్చిపోయావు, నీ సహవాసాన్ని మర్చిపోయావు, దేవుని మర్చిపోయావు. నీ స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మర్చిపోయావు. ఆయన ఎక్కడ ఆశించాడు? ఆయన ఎక్కడ లంచం అడిగాడు? ఆయన ఎక్కడ ఎరికోకు దిగజారిపోయాడు? ఆయన ఎప్పుడు యెరూషలేమును వదిలాడు? కానీ నువ్వు వదిలిపోతున్నావు. నీ స్నేహాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి దేవుడు నిన్ను వదలడు. జాగ్రత్త పడాలి. గనుక నువ్వే ఏమైపోతున్నావు అంటే, చెప్పాలి అంటే దొంగల చేతిలో చిక్కుబడిపోతున్నావు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి. కానీ
కొర ప్రాణముతో విడవబడ్డావు తెలుసుకోవడానికి. కొర ప్రాణముతో విడవబడ్డావు. ఇజ్రాయేలీలను నిజంగా ఎవరు బానిసలుగా తీసుకుపోయింది? నెబుకద్నేజరు రాజు వాళ్ళని బానిసలుగా తీసుకుపోయాడు. తీసుకుపోతే ఏం చేశారు? అక్కడ నలుగురు హీరోలు తయారైనారు. ఎవరెవరు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. నలుగురే. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. చూడండి దయచేసి. అయితే 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులతో కొందరిని పిలువనంపించి షడ్రకును, మెషకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న గుండములో వేయుడని ఆజ్ఞేయగా. చూసారా? ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రభునందు నీవు ఉంటే, యెరూషలేమును విడిచిపెట్టకుండా ఉంటే, నెబుకద్నెజరు కాదు, నెబుకద్నెజరు అబ్బ వచ్చినా కూడా నిన్నేం చేసుకోలేడు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం చేశారు? దేవుని విడిచిపెట్టలే. చూడండి, మామూలు పనిష్మెంట్ కాదు వాళ్ళకు, చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చాడు నెబుకద్నెజరు. కానీ దేవుని వదిలిపెట్టలే. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ప్రభువుని మర్చిపోలే. వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకు అవసరం. దేవుని యందు వాళ్ళ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అద్భుతమైనటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నాడు దేవుని బిడ్డలను? క్రుయాలిటీ. ఎరికో ఏం చేస్తూ ఉంది? క్రుయాలిటీ. చాలా భయంకరమైనటువంటి హింసను బయలుపరుస్తూ ఉంది. నీవు అలాంటి హింసలో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. అలాంటి ఉపద్రవంలో ఉన్నావా? అలాంటి కష్టంలో ఉన్నావా? అలాంటి నష్టంలో ఉన్నావా? అలాంటి దొంగల చేతిలో చిక్కుపడ్డావా? ఆలోచించు. యెరూషలేమును విడిచినట్లయితే ఇవే మనకు జరిగేది. దేవుని సన్నిధిని మనం వదిలిపోతే ఇదే మనకు జరిగేది. అయితే దేవుని మనము ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలా మన జీవితాలను మనము అనుభవించవచ్చు. కష్టమైన, నష్టమైన, బాధైన, ప్రాణ సంకటమైన నా దేవుడు నాకు చాలు అన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు. కానీ వాళ్ళు ఏమైపోయారు? అగ్ని గుండములో పడవేయబడ్డారు. నీకు అలాంటి కోరిక ఉందా? నువ్వు దేవునికి భయపడలే, కానీ నువ్వు అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. నువ్వు దేవునికి భయపడ్డావు, అగ్ని గుండములు కూడా దేవుడు నిన్ను కాపాడటానికి ఇష్టపడతాడు. మర్చిపోతున్నారు ప్రజలు. ఎందుకని? దేవుని సన్నిధి ఎలా ఉంటుంది? ప్రశాంతం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవుని భయం ఉంటుంది, దేవుని నామం ఉంటుంది, దేవుని నామ స్మరణ ఉంటుంది, దేవుని కీర్తించటం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, దేవునితో ఎల్లప్పుడూ పరలోక రాజ్యాన్ని అనుభవించే భాగ్యం ఉంటుంది. ఇవన్నీ విడిచిపెట్టి ఎరికకు దిగుతావా? లోకం కావాలని కోరుకుంటావా? లోకాశకు బానిసవైతావా? నీ బట్టలు ఊడదీస్తారు, నీ బట్టలు ఊడదీస్తారు, నిన్ను దెబ్బలు కొడతారు. చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది. బలాత్కారపు జీవితం నువ్వు అనుభవించవలసి ఉంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను, దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందరు. చూసారా ఏం పని చేస్తున్నారు వాళ్ళంతా?
ఎప్పుడైతే యెరూషలేమును విడిచిపెట్టావో దోపుడు సొమ్మును అపహరించే వారినిగా నీ జీవితము మార్చబడుతుంది. దోచబడతావు నువ్వు. వాటి నుంచి తప్పించాలి అంటే యేసు ప్రభు వైపు చూడాల్సిందే. షడ్రక్ మేషకు అబద్నిగోలు ఏమన్నారు? ఈ లోకంలో మా దేవుడు తప్ప కాపాడేవాడు ఇంకొకడు లేడు. మమ్మల్ని కాపాడుతాడు. కాపాడకపోతే ఆయన పేరుతో, ఆయన కొరకు, ఆయన నామమున ప్రాణమిస్తాం అన్నారు. దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి మన బ్రతుకును, మన జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ లోక స్నేహం, ఈ లోక ధనం, ఈ లోక ఆస్తి, ఈ లోకానుసారమైనటువంటి అందచందాలు, ఈ లోకానుసారమైనటువంటి అంతస్తు నీ జీవితంలో నిన్ను పరలోకము చేర్చలేదు. దేవుని దగ్గరికి వెళ్ళలేవు. దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. గనుక అట్టి స్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుంటూ ఉన్నావా? దేవుని పేరు చెప్పి ఎరికోకు వచ్చావా? యెరూషలేమును విడిచిపెట్టి ఇజ్రాయెల్లోకి వచ్చావా? ఇజ్రాయెల్ను విడిచిపెట్టి ఎరికోలోకి వచ్చావా? ఆలోచించు ఒకసారి. యెరూషలేమును విడిచిపెట్టి ఎరికోకు వస్తావా? ఎరికో కావాలా నీకు? కాబట్టి ప్రభునందు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తించడం నేర్చుకోవాలి. ఆయన యొక్క నీతి క్రియలను మర్చిపోయావా? ఆయన యొక్క గొప్పతనాన్ని మర్చిపోయావా? ఆయన యొక్క పరిశుద్ధతను నువ్వు మర్చిపోయావా? నీకు ఆ మనస్సు లేదా? ఆ విరిగిన మనస్సును నువ్వు కఠినం చేసుకున్నావా? రాతి గుండెలా మార్చబడ్డావా? ఆలోచించొకసారి. రాతి గుండె అయిపోయినావా? గమనించొకసారి. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, యేసు ప్రభువుని హేళన చేస్తున్నావు కదా. ఎప్పుడైతే యెరూషలేమును వదిలిపెట్టావో యేసు ప్రభువుని ఏం చేస్తున్నావు? హేళన చేస్తున్నావు. చూడు ఒక మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల అంటే అంత హేళనైపోయింది దేవుడు. అంటే అంత హేళనైపోయింది, అంత దిగజారిపోయాడు మానవుడు. యేసు ప్రభువును చూస్తూ హేళన చేయడానికి ప్రయాసపడతావా? యెరికోలో జీవిస్తూ యెరూషలేమును విడిచిపెట్టి యేసు ప్రభువును ఎగతాళి చేస్తావా? ఏం చేస్తున్నావు? అడుక్క తింటూ ఉన్నావు. ఏం చేస్తున్నావు? ఇంటింటికి పోతూ ఉన్నావు. వాక్యంలో ఉందే ఇంటింటికి పొమ్మని. ఎక్కడుంటావు అక్కడే ఉండి అక్కడి నుంచి సువార్త ప్రకటించు. ఇంటింటికి నువ్వు తిరగొద్దు అని దేవుడు వాగ్దానం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి నీ జీవితం ఎలా ఉంది? జాగ్రత్త పడు. అందుకని నీకు పాఠం నేర్పాలని దేవుడు ఇష్టపడ్డాడు. పాఠం నేర్పడానికి దేవుడు ఇష్టపడి ఈ దేవుని వాక్యాన్ని మన ముందు ఉంచాడు. మనం నేర్చుకోవాలా. దొంగల మధ్య ఉన్నాం మనం. దొంగలు ఎంతోమంది వస్తారు మన దగ్గరికి, బైబిలే పట్టుకొని వస్తారు, దోచుకోవడానికి వస్తారు. జాగ్రత్త పడాలి. గనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చాలా చక్కగా మాట్లాడతాడు దేవుని వాక్యం. పరిస్థితి ఎలా ఉంటుంది? హృదయ కాఠిన్యం. ఏమయ్యా కయన్, ఏడిని తమ్ముడు ఆబేలు. ఏమో నాకేం తెలుసు, నేనేమన్నా కాయలు కాడినా, కావలివాడనా నేను? ఎంత కఠిన హృదయం. కయనే చంపాడు, తమ్ముని చంపేశాడు. తెలియదంటున్నాడు. దేవుడు చూడడా? హేబేలు రక్తము నా దగ్గర మొరపెడుతా ఉంది, కాబట్టి నువ్వు దేశ దిమ్మరివై ఉంటావు అన్నాడు దేవుడు. వదిలిపెట్టాడు. గనుక జీవితాన్ని
సరిచేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, వీడు ఇతరులను రక్షిస్తాడు. యేసుప్రభు అంటే రక్షకుడు, అందరినీ రక్షిస్తాడు. నాటి ఇతరులను, నిన్ను కూడా రక్షిస్తాడు. కానీ ఆయన మాట వినాలి కదా. కాబట్టి మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. జాగ్రత్త పడాలి. అందుకే చాలా చక్కగా దేవుని మాట మాట్లాడతాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూసారా, బైబిలే చదువుతారు, అల్లరితో చదువుతారు. పాటలే పాడతాడు, అల్లరితో పాటలాడతారు. భయం లేని పాటలు, భయం లేని వాక్యం. ఏం ప్రయోజనం? దేవుని భయం వద్దా మనకు? దేవుని భయం మనకు వద్దా? దేవుడు మనల్ని చూడడా? దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఎరికో కోసమా? దొంగలు ఎంటబడ్డారు, జాగ్రత్త నిన్ను. కాబట్టి నీ జీవితాన్ని సరిచేసుకో. ఇంకా నీలో ఏముంది ఒకసారి ఆలోచించుకో. నీ వస్త్రాలు ఊడదీయబడ్డాయి, నీకు ఇప్పుడు రక్షణ వస్త్రాలు ఉండవు. పైన తెల్లగుడ్డలు ఉండొచ్చు, కింద పైన, కానీ రక్షణ వస్త్రాలు కాదవి. అవి రంగు వస్త్రాలు, తెల్ల రంగు. గనుక మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. అందుకనే దేవుడు నీకు ఒక పరీక్ష పెట్టాడు. ఎలాంటి పరీక్ష చూద్దాం. ఆ మాటను ఒక్కసారి లూకా సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. ఏం చేశాడు మనోడు? ఏం చేశాడు? వాడిని చూశాడు. అరే, వాడు తనకలాడుతున్నాడు, వాడి ప్రాణం పోతా ఉంది, వాడు దెబ్బలు తిన్నాడు, వాడు ఎవడో కొట్టాడు అని వాడిని పరామర్శిస్తామన్నటువంటి ఆలోచన వానికి తట్లే. చూస్తూ వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి! ఈరోజు కూడా అంతే. మన పక్కోడు కింద పడి బాధపడుతున్నాడంటే చూడడానికి ఇష్టపడారు ప్రజలు. నాకెందుకులే అనుకుంటూ ఉంటారు. సొంత అన్నదమ్ములు అలా అయిపోయినారు ఇప్పుడు. ఎంత బాధ అనుకుంటే. ఎక్కడుంది దేవుని భయం నీలో? అసలు ఆ ప్రేమే లేదు. మళ్ళీ గుడికి పోతారు, టిప్ టాప్గా బైబిల్ చదవబట్టుకొని గుళ్ళకి వెళ్తారు. దేనికి? మోసం చేయడానికే? స్వార్థం కోసమా? జీవితాలను సరిచేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుంది చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 6:6. ఎస్తేరు గ్రంథం 6:6. ఎస్తేరు గ్రంథం 6:6. ఎస్తేరు నహెమ్యా తర్వాత ఉంటుంది. 6:6. రాజు గణపరచనపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు అపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లా సాల్. కాబట్టి ఏమనుకున్నాడు హామాను? నేనే కదా పెద్ద మగోని, నన్నుగాక ఎవరిని కనపరుస్తాడు? ఎందుకు? రాజుతో నేనున్నాను, రాజు చెప్పినట్టు నేను వింటున్నాను, రాజు నా మాట వింటాడు, దేవుడు నా మాట వింటాడు, నేను చెప్పింది వేదవాక్యము, నేను చేసిందే కరెక్టు అనుకున్నాడు. స్వార్థానికి బానిసైపోయాడు హామాను.
అనుకొని ఏం చేయాలన్నాడు? రాజులాగా వానిని గౌరవించాలి అన్నాడు. ఎవరికి దక్కింది అది? రాజు కోసము తన ప్రాణానికి ముప్పు రాకుండా అడ్డుపడినటువంటి మొర్దెకైని జ్ఞాపం చేసుకున్నాడు రాజు. హామాను జ్ఞాపం చేసుకోలే. మొర్దెకై కోసం ఏదైతే అభయంకరమైనటువంటి ఆ కర్రను ఉరితీయడానికి తయారు చేసి పెట్టాడో ఆ కర్రకు హామాను ఉరివేయబడ్డాడు. కానీ ఆ గౌరవం ఎవరికి దక్కింది? మొర్దెకైకి దక్కింది. ఏమన్నాడు అక్కడ 7వ వచనంలో? రాజు గణపరచనపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజు కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రమును ధరింపచేసి ఆ గుర్రం మీద అతనినెక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజగుమ్మమున కూర్చొని ఉన్న యోధుడైన మొర్దెకైకి ఎలాగో చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమనెను. ఎంత బాగుంది! స్వార్థానికి బానిస అయిపోయినటువంటి ఎవరు? హామాను ఏమైపోయినాడు? పాపం దిగులు పడ్డాడు. అరే, నా స్థానానికంటే మిక్కటమైనటువంటి స్థానాన్ని మొర్దెకై అనుభవిస్తున్నాడే. ఎంత గొప్ప విషయం! ఆలోచించాలి ఒకసారి. ఎందుకు? మంచి పని చేశాడు. డబ్బుకు ఆశపడలే, హోదాకు ఆశపడలే, ఏ సంబంధానికి ఆశపడలే. కాబట్టి యేసయ్యను నమ్ముకున్నాడు, నీతిని అనుభవించాడు, యథార్థతను అనుభవించాడు. ఏం పొందాడు? కిరీటం పొందాడు. ఏం పొందాడు? రాజవస్త్రాలు పొందాడు. ఏం పొందాడు? రాజు నగరిలో గుర్రం పైన తిరగడం ప్రారంభించాడు. గౌరవాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ప్రసంగి ఒక మాట అంటాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. ప్రసంగి ఏమంటాడంటే, సుగంధ తైలము కంటే మంచి పేరును మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు. ఇప్పుడు మంచి పేరు ఎవరికి వచ్చింది? హామానుకు వచ్చిందే. హామాను స్వార్థపరుడయ్యాడు. హామాను ఎరికో జీవితాన్ని అనుభవించాలని ఇష్టపడ్డాడు. హామాను ఎరికోలాగా ధనవంతుడు కావాలనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలే. ఏం చేశాడు మరి? మొర్దెకైని రాజుగా చేశాడు. మొర్దెకైని ప్రధానమంత్రిని చేశాడు. హామాను ఉరికొయ్య మీదకి ఎక్కాడు. గ్రహించాలి మనం. గనుక మన స్వార్థానికి ఫలితం అది. అందుకని మనము స్వార్థానికి వెళ్ళకూడదు. అందుకనే అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడు ఎవడు? మొట్టమొదట వెళ్ళినోడు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదట పయనించినటువంటి యాజకుడు ఎవరు? ఏమంటాడు? ఏమన్నాడు అక్కడ 32లో? లేవీయుడు. యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. వాడు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. ఈనాడు ఉన్నటువంటి యాజకత్వం అది. చూసి కూడా చూడనట్టు బ్రతుకుడు. ఇంకా రెండవ వాడు చూద్దాం ఏమంటాడు. అలాగుననే లేవీయుడకుడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయాను. వాడిని చూశాడు. ఎవడో కొట్టినాడు కదా బాగానే అంటూ వెళ్ళిపోయాడు వాడు కూడా. అంటే వాడిలో ఏముంది? వాడిలో కూడా స్వార్థమే ఉంది. ఎవడు వాడు? బైబిల్ పట్టుకున్నాడే. ఎవడు వాడు? యెరూషలేములో ఉన్నవాడే. ముందున్నాడు ఎవడు? యెరూషలేము యాజకుడే.
ఈరోజు ఇలాంటి యాజకులు, ఇలాంటి లేవీయులు, ఇలాంటి సేవకులు తయారైతూ ఉన్నారు. గ్రహించడంలే ప్రజలు, తెలుసుకోవడంలే ప్రజలు. కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, దేవుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి వీడేం చేశాడు, చాలా చక్కగా ఏంది వాడిని అస్సలు చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి చూడండి దయచేసి. సామెతల గ్రంథం 21:13. దరిద్రుల మొర వినక ఏం చేస్తున్నాడు, చెవి మూసుకున్నవాడు. దరిద్రుల మొర వినక చెవిని మూసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాలామంది ఈరోజు లోకానికి ఆశపడి ఎరికోను ఆశ్రయించి దేవుడా దేవుడా అంటూ ఉంటారు. అబ్బా ఏంలే, ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, అంతా మోసమే. అది వాళ్ళు గ్రహించడంలే. నేను ఎక్కడున్నాను, ఎరికోను ఆశ్రయించానా, యెరూషలేమును ఆశ్రయించానా అన్నటువంటి ప్రశ్న వాళ్ళలో లేదు. చాలామంది ఈ రోజుల్లో ఎరికోను ఆశ్రయిస్తూ ఉన్నారు, యెరూషలేమును విడిచిపెడుతూ ఉన్నారు, దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉన్నారు. ఎరికో కోసం పరిగెత్తూ ఉన్నాడు. ఏం కావాలా, డబ్బు కావాలా, ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, పేరు కావాలా, నేను గొప్పని అనిపించుకోవాలా, నేను మంచోని అనిపించుకోవాలా. అబ్బా అయితారా అట్లా మంచోడు? ప్రభు కొరకు నువ్వు ఎంత మాత్రం ప్రయాసపడుతున్నావు, ఎంత నష్టపోతున్నావు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి గమనించాలి. గనుక వీడు ఏం చేస్తున్నాడు, ఆ సమయంలో నువ్వు మొరపెట్టినావనుకో, చూసి ఎవడో చంపినాడులే మనకెందుకులే, ఎవడో కొట్టినాడులే మనకెందుకులే, నిన్ను పక్కకు వినావనుకో, దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. నువ్వు మొరపెట్టినప్పుడు నీ యాజకత్వం ఆడ సాగదు, నీ లేవీతనం ఆడ సాగదు, నీ పరిచర్య ఆడ ప్రతిఫలం ఇవ్వదు. ఎందుకు? లోపల నీలో ఏముంది, స్వార్థం ఉంది. లోపల నీలో ఏముంది, నెగ్లిజెన్సీ ఉంది. గనుక దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి మేలైన దానిని చేయనెరిగియు అలాగూ చేయని వానికి ఏమొస్తుందంట చూద్దాం. ఆ మాటను కూడా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇది వాస్తవం, నేర్చుకోవాలి మనం. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనకు జీవం పోస్తుంది, మనకు దాహం తీరుస్తుంది, మనకు అన్నం పెడుతుంది, మనల్ని జీవింప చేస్తుంది. నేర్చుకోవాలి మనం. గనుక అలాంటి స్థితి నుంచి మనము మేల్కొల్పబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. లేవీయుడు ఏమైనాడు, అక్కడ పరిస్థితి మారిపోయింది. వాడు ఏమైపోయినాడు, నెగ్లిజెన్సీ అయిపోయినాడు. దేవుడు విడిచిపెట్టాడు. నువ్వేమైపోయినావు, నెగ్లెక్ట్గా మారావా? ఆలోచించుకో. కాబట్టి ప్రియులరా, ఈ సత్యాన్ని మనం ఎరగాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట చాలా చక్కగా ఉంది, చాలా సీరియస్గా ఉంటుంది వాక్యం. నవ్వుల పాలు కాదు వాక్యం, నవ్వేదానికి వాక్యం ఉండదు. జాగ్రత్త పడాలి. గనుక ఆ పరిస్థితి మేరకు 3వ వాడు వచ్చినాడంట. ఎవడోడు చూద్దాం. 3వ వాడు ఇంకొకడు ఎవడు, ఎవడు వచ్చినాడు చూద్దాం. అలాగునానే లేవీయుడు ఒకడు చోటికి వచ్చి చూచి ప్రక్కకపోయాను. అయితే 33, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, చూసారా ఏమొచ్చింది, దయ వచ్చేసింది. అయ్యో దెబ్బతిన్నాడే, అయ్యో గాయపరచబడ్డాడే. ఈ రోజుల్లో పొత యాక్సిడెంట్ అయింది చూస్తా గమ్మున వెళ్ళిపోతుంటారు. డోంట్ కేర్. ఏం ప్రయోజనం? ఒకరోజు నేను కూడా అర్లీ మార్నింగ్ ఫస్ట్
బస్ తీసుకొని వస్తున్నాను డ్యూటీలో. నా ముందు బస్సు యాక్సిడెంట్ అయింది. నాకంటే ముందు బస్సు యాక్సిడెంట్ అయింది. ఎక్స్ప్రెస్ పడిపోయింది. ఇట్లా ఎవరు కొట్టలేదాన్ని, అదే పడిపోయింది. పాపం కన్ను అంటించినాడేమో డ్రైవర్, పడిపోయింది. ఇంకా నాకు మనసు అప్పలే, ఆపేసిన నేను. ఏం ఆర్తనాదాలు, ఏం భయంకరమైనటువంటి, కొందరికి కాళ్ళు ఎరిగినాయి, కొందరికి దెబ్బలు, కొందరికి అద్దాలు కోసుకున్నాయి, రకరకాల అరుపులు. నిలబెట్టేసిన. నా బస్సులో మనుషులు కూర్చున్నారు, కానీ వాళ్ళని లెక్క చేయలే. నేను చెప్పేసిన, వేరే ఏదైనా బస్సు వస్తే ఎక్కిచ్చేయని కండక్టర్ చెప్పేసిన. వెంటనే పరిగెత్తుకుంటూ పోయినా, అందరినీ ఒక్కొక్కరిని తీసుకొని నా బస్సులో ఎక్కించిన. దేవుడు మనకు నేర్పిన బోధ ఇది. ఎక్కించుకొని అందరినీ మొత్తం ఖాళీ చేసుకొని అందరినీ బస్సులో ఎక్కించుకొని నేరుగా తీసుకుపోయి హాస్పిటల్ ముందు నిలబెట్టేసిన. దేవుడు నాకు నేర్పిన బోధ, సమరయుని జీవితం. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశాను కడప డిఎంకు. సార్, ఇది పరిస్థితి, నేను మైదుకూరు డిపో మనిషిని, ఇట్లా ఆడ యాక్సిడెంట్ అయింది బస్సు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ దింపాను సార్, మీరు మాట్లాడండి, ఇక వీళ్ళ పరిస్థితి మీరు చూసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక నేను డ్యూటీకి వెళ్ళాను. అప్పుడు ఆ డిఎం ఫోన్ చేశాడు. ఎవరికి? మైదుకూరు డిఎంకి ఫోన్ చేశాడు. అయ్యా, మీ డిపోలో ఇలాంటి మనిషి కూడా ఉన్నాడే, ఎవరికి గర్వకారణం అది, ఎవరికి గొప్ప పేరు అది? నా దేవునికి. నాకంటే ముందు ఇంకొక బస్సు ఉంది, వాడు వెళ్ళిపోయినాడు. అరుస్తా ఉంటే వాడు వెళ్ళిపోయినాడు సార్ అని మొత్తుకుంటున్నారు వీళ్ళు. బాధలేస్తుంది అనుకుంటే. కాబట్టి మనం హృదయాన్ని కఠినపరుచుకొని రాతి గుండెలా మార్చుకుంటే ఏం ప్రయోజనం? మాంసపు గుండెలా, మెత్తని గుండెలా మనం మన జీవితాలను గడుపుకోవాలి. అది మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. గనుక సమరయుడు అక్కడికి వచ్చాడు, జాలి పడ్డాడు. ఏం చేశాడు? బాధపడ్డాడు, ఎంతో కృంగిపోయాడు. అయ్యో, ఎంత బాధ, ఎంత పాపం, ఎవరో ఎట్లా ప్రాణం ఉంది, కొంత ప్రాణం ఉంది అని దయ కలిగాడు. ఆ దాక్షిణ్యాన్ని కలిగినటువంటి వాడై దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. చూడండి దయచేసి ఒక మాట, మత్తయి సువార్త, లూకా సువార్త 17:16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరు? కుష్ఠరోగి. 10 మంది పోతున్నారు, అయ్యా మమ్మల్ని బాగు చేయన్నాడు. కానీ ఏమైనారు వాళ్ళు? అందరూ వెళ్ళిపోయినారు. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు, కృతజ్ఞత చెల్లించాడు. ప్రభు రక్షణ నీకుందా? దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలను ధరించావా? కృతజ్ఞుడవై జీవిస్తావు. ఏ ఒక్కరిని కూడా హింసించవు, ఏ ఒక్కరిని బాధ పెట్టవు, ఏ ఒక్కరిని గాయపరచవు. కాబట్టి నీ జీవితం సరి చేసుకోవాలి. అందుకని గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూసారా? సమరయుడు తగ్గింపు కలిగిన వాడు, అందరిలో నుంచి త్రోసివేయబడిన వాడు, ఎన్నిక లేని వాడు లోకంలో. దేవుని పాదాల చెంత ఉన్నవాడు, దేవుని చేత ఇష్టపడిన వాడు, దేవుని ఆశీర్వాదం పొందదగిన వాడు, దేవుని యందు మేలు చేయటం నేర్చుకున్నవాడు. కాబట్టి మన జీవితం అది కావాలి, వాళ్ళలాగా ఉండకూడదు. దేవుడు అది మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ఎరికోను కోరుకోకూడదు. ఎరికో వల్ల మనం నష్టపోయేది, మనము ఇబ్బంది పడేది, మన యొక్క ప్రాణం సైతం కోల్పోయేది ఎరికోనే, లోకమే.
లోకాశలకు నువ్వు లొంగిపోతున్నావేమో, జాగ్రత్త పడు. గనుక దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని యందు మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం, దేవుని యందు మనము జ్ఞాపం చేసుకుందాం. అలాంటి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనం జ్ఞాపం చేసుకుందాం. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో ఏమంటున్నాడు? ఇక్కడ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడు? వాస్తవానికి చూడండి దయచేసి, అపోస్తుల కార్యములు 16:33. వాడు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వాని యొద్దకు వెలుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. ఆ తర్వాత అయితే పౌలును బర్నబాయు రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎంత మంచి మేలు జరిగింది చూడండి. ఇక్కడ ఎప్పుడైతే దేవుని బిడ్డలను నువ్వు జ్ఞాపం చేసుకుంటావో నువ్వు రక్షణ పొందుతావు. కనుక మన జీవిత విధానాన్ని మనం సరి చేసుకోవాలా. బైబిల్ చదువుతున్నాములే, మాకొచ్చులే. బైబిల్ బోధిస్తున్నాములే, మాకొచ్చులే. తర్వాత మేము సేవకులంలే, మేము పాస్టర్లంలే, మేము విశ్వాసులములే అని ఇతరులను మోసం చేయటం మన పని కాదు. ఈరోజు ఎన్ని సంఘాలు దెబ్బతింటున్నాయి, ఇట్లా ఎంతమంది విశ్వాసులు దెబ్బతింటూ ఉన్నారు. ఒక్కొక్కడైతే ఇండ్లిళ్ళు తిరుగుతున్నాడు సంచి తగిలించుకొని. ఇండ్లిళ్ళు ఏం ప్రయోజనం? అడక్క తినేవానివా? దేవుడు అడక్క తినేవాడా? ఆలోచించాలి. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సుగుణాన్ని, దేవుని యొక్క మనస్సును మనం కలిగినటువంటి వారముగా మనము జీవించటం నేర్చుకుందాం. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. చాలామంది భయపడతారు, బాధపడతారు. దేవుని బిడ్డలు భయపడరు, బాధపడరు. తను తాను అర్పించుకోవడానికి ఇష్టపడతారు. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి దేవుడు ఈ మాటలను ఆయన వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.